ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్వం పెద్ద ఎత్తున సాగుతుంది. మొత్తం అభ్యర్థులు, అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉరవకొండకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి పెద్ద ఎత్తున గ్రామాల్లో తిరుగుతూ, ఎండను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా ఉంది, మొత్తం ప్రచారం ఎలా కొనసాగుతుంది? మనతో మధుసూదన్ రెడ్డి గారు ఏం చెప్తారు, మాట్లాడే ప్రయత్నం. సార్, ఎలా జరుగుతుంది సార్ ప్రచారం మొత్తం? గ్రామాన ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా కంటెస్ట్ చేస్తున్న నాకు ఆదరణ విపరీతంగా చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, పయ్యావుల కేశవ్ విశ్వేశ్వరరెడ్డి గారుల పట్ల ఉన్న వ్యతిరేకత, ముఖ్యంగా సమస్యల పట్ల వాళ్ళ పట్ల ఏమాత్రం పరిష్కారం చూపకపోగా ప్రతి ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తూ ఆ వాగ్దానాలను అమలుపరచడంలో విఫలమవడం వల్ల, ముఖ్యంగా నియోజకవర్గంలో ఏ గ్రామాన చూసుకున్నా, మరి ఉరవకొండ పట్టణంలో ఎక్కడ చూసినా మంచినీటి కొరత చాలా ఉంది. ప్రజలందరిలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. ఎక్కడికి వెళ్ళినా మాకు నీరు రావడం లేదు సార్, మాకు నీరు ఇవ్వండి, నీరు ఇస్తే మేము ఓటేస్తాం, అందరూ ఓటేస్తామని ఓటేసిన తర్వాత చేస్తామంటున్నారు, కానీ ఎవరు చేయడం లేదంటే మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం. మేము మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నాం, నాకు అవకాశం ఇచ్చి నాకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ప్రతి గ్రామంలోనూ, ఉరవకొండ పట్టణంలోనూ మంచినీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి, ఒకవేళ ఆ సమస్య 1 సంవత్సరం లోపల నేను తీర్చలేకపోతే రాజీనామా కూడా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రజలందరూ నన్ను విశ్వసిస్తున్నారు. ప్రజలందరూ ఒకసారి మార్పు చూడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలుగా లేదు. కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కాలంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి బాట వేసిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని చూడాలి, తప్పకుండా మార్పును చూడాలి. ఒకసారి వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజలు కూడా తప్పకుండా నా నమ్మకాన్ని నిలబెడతారని, నేను తప్పకుండా నాకు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళకి ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని, అందుకోసం ఎంతటి పోరాటాలైనా చేసి సాధిస్తానని చెప్పి మరి ఈ విధంగా హామీ ఇస్తున్నాను. ప్రజలు మరీ కోరుతున్నా, ప్రజలు ఆలోచించండి. వాళ్ళు డబ్బుల మూటలతో మీ దగ్గరికి వస్తారు. ఒక్కొక్క ఓటు ఎవరు ఎక్కువ పెట్టాలని చెప్పి ఆశిస్తున్నారు. 2000, 3000, 5000 అని చెప్పి వాళ్ళు సంపాదించిన డబ్బు, అదేవిధంగా వాళ్ళ పార్టీలు ఇచ్చే డబ్బుతో మిమ్మల్ని కొనాలని చేస్తున్నారు. ఓటు చాలా పవిత్రమైన ఓటు. మీరు డబ్బు తీసుకున్నా మీకోసం ఎవరు పనిచేస్తారని ఆలోచించి ఓటు వేసి మరి మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాల్సిందిగా కోరుతున్నా. సార్, ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిస్తే ఉరవకొండకు ప్రణాళిక ఏంటి సార్? మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో ఉన్న మంచినీటి సమస్య కొరత తీర్చాలి. మంచినీటి సమస్య అనేదే లేకుండా చేయాలన్న ఆలోచన. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా ఆశయం ఈ నియోజకవర్గానికి, ఈ రాయలసీమకు హంద్రినీవా ద్వారా సాగునీరు 6,70,000 ఎకరాలు ఇవ్వాలని, నియోజకవర్గానికి 1,70,000 ఎకరాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఆశయం, కళ అది. ఆ ఆశయాన్ని సాధించడానికి ఉరవకొండ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు పైగా నీరు సాధించడానికి నేను పోరాటం చేస్తాను. అదే నా ఇది. సార్, ముఖ్యంగా ఎలా ఉంది సార్ ఈ ముగ్గురు? ఎందుకంటే 2 పార్టీలకి ఇప్పటికే వాళ్ళకు ఓటింగ్ శాతం కావచ్చు, లేదంటే డబ్బు పరంగా కావచ్చు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి. మధుసూదన్ రెడ్డి గారిని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎందుకోసం మీకు ఓటు వేయాలంటారు? వాళ్ళని చూశారు, 5 ఎన్నికల్లో చూస్తూ ఉన్నారు. 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చూసిన ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం వాళ్ళు మరి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వస్తున్నారు. తర్వాత ఎన్నికలప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కేశవ్ గారేమో ఎన్నికల తర్వాత కనపడరు. విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ ఉన్న ఎవరికి పనిచేసే ఆలోచన ఆయనకు లేదు. ఇప్పుడు మరి నీటి కొరతే చూస్తున్నాం. ఉరవకొండ పట్టణంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. కొన్ని పల్లెల్లో అయితే అసలు తాగడానికి నీరు లేవు. ఉరవకొండ పట్టణంలో ఏ వీధిన పోయినా కూడా
నీరు దొరకడం లేదు. అందరూ నీరు మాకు తాగునీరు ఇవ్వండి సార్, మాకు మేము ఓటేస్తాం, అది ఇస్తే చాలు, మాకు ఏ హామీ అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంతటి ప్రధానమైన సమస్యను కూడా వాళ్ళు ఇంత నిర్లక్ష్యం వహించినారంటే ప్రజలు కూడా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏమో తెలుసు. 10 సంవత్సరాలుగా సరైన నాయకుడు రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు శర్మిలమ్మ వచ్చింది. ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో ఒక బలమైన మరి ముందు నుంచే ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి వచ్చాడని చెప్పి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పట్ల బీజేపీకి ఒత్తాసు పలుకుతూ మరి విభజన హామీలు ఏవైతే ఇచ్చినారో ప్రత్యేక హోదా మరి మిగిలిన హామీలన్నిటినీ వీళ్ళిద్దరూ బీజేపీకి తాకట్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు ప్రత్యేక హోదా ఇస్తుంది, ఏ సమస్య అయినా తీరుస్తుందని చెప్పి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నేను ఇచ్చిన హామీని మరి 1 సంవత్సరంలో తీర్చకపోతే రాజీనామా చేస్తానన్న దాన్ని తప్పకుండా ఆలోచిస్తున్నారు ప్రజలు. ఒకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. నాకు ఓటు వేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. సార్, ఫైనల్గా వైఎస్ షర్మిల ఈ నియోజకవర్గంలో మరొకసారి పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుంది? ఇప్పుడున్న సమయాభావం వల్ల పర్యటించే అవకాశం తక్కువగానే ఉంది. ఇంకా దాని గురించి మా ఆమెతో సంప్రదించలేదు. ఇది మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇంతకుముందు గతంలో పాలకులు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు కాబట్టి నన్ను ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ తాగునీటి విషయంలో ఖచ్చితంగా పనిచేస్తాను. ముఖ్యంగా తాగునీటి విషయంలో సంవత్సరం లోపు పూర్తి చేయకపోతే ఖచ్చితంగా రాజీనామా కూడా సిద్ధమని ఒకవైపు మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ ప్రాంతంలో పూర్తి వెనుకబడిన కారణం ముఖ్యంగా ఇక్కడ పాలకులు. కాబట్టి వీరిని ఓడించి నన్ను గెలిపించడానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా ఇస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.